హాయ్ అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా? దానికోసం ముందుగా మటన్ని చిన్నగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని, అలాగే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మటన్ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే మనకి దమ్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొద్దిగా కారం కూడా వేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం బిర్యానీ మసాలా, అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవడం వల్ల మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. పెరుగు వేసుకుని ఒక హాఫ్ లెమన్ని చక్కగా అందులో పిండేసుకొని ఇవన్నీ కూడా బాగా మనం మటన్కి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి మంచిగా టేస్టీగా పీస్ చాలా మెత్తగా ఉడికిపోతుంది. బాగా మ్యాగ్నేట్ చేసేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి మధ్యకి చీల్చేసి మనం ఈ మటన్లో వేసేసి అందులో పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి స్పైసీనెస్ అయితే కొద్దిగా యాడ్ అవుతుంది. సో పచ్చిమిర్చి కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకుని అలా మటన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2-3 ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసి అందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేసుకుని మనం కొన్ని ఆనియన్స్ని అందులోనే ఉంచేసుకుని అదే ఆయిల్లో అదే ప్యాన్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మొత్తం అందులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనమైతే వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. మటన్ అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అందులో వేసేసుకుని మనం 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం అయితే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి, అలాగే బిర్యానీ ఎసెన్స్ అన్నీ కూడా వేసేసుకుని ఆ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకున్న బాస్మతి రైస్ని దానిలో వేసేసుకుని 80% రైస్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తరిగేసి అందులో వేసేసుకుని 80% వరకు రైస్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మటన్ బాగా 3-4 విజిల్స్ వేసిన తర్వాత మంచిగా మెత్తగా ఉడికిపోతుంది కదా, అప్పుడు మనం బిర్యానీ చేసుకునే ప్యాన్లోకి మొత్తం కర్రీని వాటర్తో సహా అయితే వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి కొత్తిమీర అయితే చల్లేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత లేయర్స్ లాగా మనం హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని చక్కగా ఆ కర్రీ పైన వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తం దానిలో వేసేసుకుంటే మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని చక్కగా మనం దాని మీద మూత పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మనం బాగా మగ్గించుకుంటే మనకి వేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మటన్ కూడా మనం కుక్కర్ పెట్టడం వల్ల పీస్ చాలా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి చాలా స్పైసీగా టేస్టీగా వేడిగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.